మౌలి వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి మ్యాంగో మురబ్బా అండి. చేయడం చాలా ఈజీ, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేసేలా చూసేద్దాం, చక్కగా చేసేద్దాం. ముందుగా 2 పచ్చి మామిడికాయలు అయితే తీసుకుందాం అండి. ఇది పుల్ల పుల్లగా కారం కారంగా నోటికి భలే రుచిగా ఉంటుంది. సో ఇలా తీసుకున్న మామిడికాయల్ని శుభ్రంగా కడిగేసి వాటిపైన చెక్క అయితే తీసేసుకుందాం అండి. ఇదే విధంగా 2 కాయల్ని కూడా తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇంకొకసారి కడిగేసి వాటిని మనం తురుముకుందాం. చూడండి, మనం క్యారెట్ తురుముకునేది ఉంటుంది కదా, దాంతో అయితే తురిమేసుకుందాం. అదే గ్రేటర్ ఏదైనా తీసుకుని దాంతో మనం క్యారెట్ని ఏ విధంగా గ్రేట్ చేసుకుంటామో అదే విధంగా చేసుకుంటే సరిపోతుంది. చూసారా, తురుము కొంచెం పెద్ద బెజ్జాలు ఉన్న దానిలో చేయడం వల్ల కరెక్ట్గా చక్కగా కనిపిస్తూ ఉంది కదా. ఇదే విధంగా మొత్తం కాయలు 2 కూడా తురిమేసుకుంటే నాకు ఒక పెద్ద కప్పుతో అయితే అయిందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులోని ముందుగా తురుము పెట్టుకున్న 1 కప్పు మామిడి తురుముని వేసేసుకుని అదే బౌల్లో సగం వరకు బెల్లం తురుముని, చూడండి బెల్లాన్ని అయితే ఇలా తురుముకుని తీసుకున్నాను నేనైతేని. మిగతా సగాన్ని అదేనండి 1 అరకప్పు పంచదార, 1 అరకప్పు బెల్లం, ఈ రెండింటిని కూడా తీసుకుంటే నాకు కరెక్ట్గా కప్పు అయితే వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని కూడా మనం ముందుగానే తురుము పెట్టుకున్న మామిడి తురుములో వేసేసి స్టవ్ మీద పెట్టుకున్నాం కదా మామిడి తురుముని. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి. కనిపించిందా? హై ఫ్లేమ్లో పెట్టుకుని మనం కంటిన్యూస్గా కలుపుతూ ఉందాం. బెల్లం అంతా కూడా మెల్ట్ అవ్వాలండి, మనకి పాకం అయితే వచ్చేయాలి, అందాక కలుపుకుందాం. మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. చూడండి, ఇలా అయితే కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఉన్నాము. చాలా ఈజీగా అయిపోతుందండి. బ్రెడ్లోకి, చపాతీల్లోకి చాలా చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే చూడండి, బెల్లం పంచదార 2 కలిసిపోయి వాటర్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు అందులోని 1 అర స్పూను ధనియాల పొడి అండి, అది 1 పావు స్పూను ఉప్పు, 1 పావు స్పూను కారం. చెప్పాను కదా పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటుందని. సో ఇవి వేసేసుకుని ఒక 5 నిమిషాలు కంటిన్యూస్గా కలుపుతూ ఉందామండి. మీకు ముందే చెప్పాను కదండి, క్యాన్సర్ పేషెంట్స్కి నేను హెయిర్ అయితే డొనేట్ చేస్తానని. ఇది సెకండ్ టైము. ఫస్ట్ వచ్చేసి 31 ఇంచెస్ డొనేట్ చేశాను, ఇప్పుడు వచ్చేసి 15 ఇంచ్ డొనేట్ చేశానండి. చాలా హ్యాపీగా ఉంది. చూడండి, ఒక 2 మినిట్స్ కలిపేటప్పటికి ఇలా ఉంది. ఇలాగే మరొక 2 నిమిషాలు కలిపామంటే మనం చూస్తుండగానే మన మురబ్బా అయితే రెడీ అయిపోతుంది. ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోయి మనం ఎటు తిప్పితే అటైతే వచ్చేస్తుంది. చూడండి, ఒక 2 నిమిషాల తర్వాత చూస్తే ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోతుంది కదా. ఇది మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలోకి వచ్చిందా రాలేదా అని తెలుసుకోవాలి కదా. ఒక ప్లేట్ని అయితే తీసుకుని దానిపైన కొద్దిగా మన మ్యాంగో మురబ్బానైతే వేసుకుందాం. చూడండి, ప్లేట్ నుంచి ఇలా తిప్పగానే అలా జారిపోతుంది కదా. కొద్దిగా క్రాస్గా పెట్టండి, అది అలా జారిపోతుందంటే మనకి ఇంకా కావాల్సిన కన్సిస్టెన్సీ రాలేదని. మరొక 2 నిమిషాలు కంటిన్యూస్గా కలిపిన తర్వాత మళ్ళీ వేసి చూస్తున్నాను. ఇప్పుడు లైట్గా జారుతుంది చూడండి, కొద్దిగా. ఈ కన్సిస్టెన్సీ కరెక్ట్ కన్సిస్టెన్సీ అండి, మనకి లేకపోతే తీగ పాకం వచ్చినా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనిద్దాం. ఇప్పుడు చూడడానికి పలచగానే ఉంది కానీ చల్లారిన తర్వాత చూస్తే కొంచెం దగ్గర పడిపోతుందండి. మనకి బయట కొనే జామ్ లాగే ఉంటుంది. చూడండి, పూర్తిగా చల్లారిపోయిన తర్వాత చూస్తే బయట కొనే జామ్ లాగే ఉంది కదా కన్సిస్టెన్సీ అయితే. ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్ జార్లో వేసేసుకుని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే దగ్గర దగ్గర సంవత్సరం పాటు నిలవ ఉంటుందండి. బ్రెడ్లోకైనా చపాతీల్లోకైనా, లేకపోతే పుల్ల పుల్లగా కారం కారంగా ఏదైనా తినాలనిపించినప్పుడు దీన్ని ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి చేసి పెట్టుకుంటే మనకి సంవత్సరం వరకు నిలువ ఉంటుంది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.